హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. అబ్బాబ్బాబ్బా ఈ రోజులలో ఎక్కడ చూసినా కూడా పుష్ప పుష్ప పుష్ప. ఆ పుష్ప హైప్ అనేది ఎక్కడికి వెళ్ళినా వదలట్లేదండి. ఇంట్లో కూడా ఆఖరికి ఇంట్లో మనుషులు కూడా ఏమన్నా అంటే తగ్గేదేలే అంటున్నారు. మరి అంత పుష్ప హైప్ ఉన్నప్పుడు మరి ఆ పుష్పకి సంబంధించిన ఎవరో ఒకళ్ళని ఒక చిన్న పుష్పనైనా మనం తీసుకురాకుండా ఉంటామా చెప్పండి. అందుకే మన స్టూడియోకి వచ్చేసారు. ఎవరు అని అంటే చిన్న పుష్ప ధ్రువన్ వచ్చేసాడు. మరి పుష్ప గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నాకైతే అడిగి తెలుసుకోవాలని ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం మాట్లాడదామా? హాయ్ ధ్రువన్. హాయ్ అక్క. పుష్ప అని పిలవాలా ధ్రువన్ అని పిలవాలా? నా అంటే యాక్చువల్గా నాకు పెట్టిన పేరు ధ్రువన్ సత్యవర్మ. మా డైరెక్టర్ సుకుమార్ సార్ పెట్టిందేమో పుష్పరాజ్. నీకేది ఇష్టం? ఎట్లా పిలిస్తే ఇష్టం నీకు? నాకు ఎక్కువగా అయితే పుష్పరాజ్. పుష్పరాజ్ అని పిలవాలా? ఓకే పుష్పరాజ్. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు సక్సెస్ని? చాలా ఎంజాయ్మెంట్. డైలాగ్ చెప్తావు ఫస్ట్. తగ్గేదేలే వావ్ సో క్యూట్. పుష్ప 1కి ఇప్పటికి నువ్వు చాలా పెద్దగాను, కానీ ఆ క్యూట్నెస్ ఇంకా అంతే ఉంది. ఎలా ఆ సీక్రెట్ చెప్తావా అంత క్యూట్ ఉండడానికి? చబ్బీనెస్. మమ్మీ కేరా? ఇంట్లో కేర్. అది విగ్గా రియల్ హెయిరేనా? రియల్ ఇట్లా అంటే పీకుడు పీకాలా? చాలా బాగుంది హెయిర్. కానీ పుష్ప 2లో ఎందుకు మళ్ళీ ఇట్లా రింగుల హెయిర్ పెట్టారు కదా? అది విగ్. ఎందుకు అట్లా? సిల్కీ హెయిర్ ఉంది. సిల్కీ హెయిర్, దానికి రింగ్స్ అవ్వట్లేదు సరిగ్గా. ఇది రియల్ విగ్లో ఉంది, తీసేయండి రియల్ విగ్ పెట్టండి అనేసి. ఇదే విగ్లా ఉంది, ఇది తీసేయండి రియల్ది పెట్టండి. ఓకే. సో పుష్ప 2లో స్టార్టింగ్ నువ్వు ఒకటి ఇట్లా దొంకేయడం ఉంటుంది నదిలో. నువ్వు నిజంగానే దొంకినావా? నిజంగానే స్విమ్మింగ్ వచ్చా నీకు? వచ్చు. అమ్మో నేనైతే అట్లా దొంకేస్తే భయం వేస్తుంది నాకైతే. నీకేం భయమే లేదా? అప్పుడేం అనిపించలేదు, ఎందుకంటే నాకు 2 years నుంచి నేర్చుకుంటున్నాను స్విమ్మింగా. వావ్. మూవీ కోసమేనా పర్సనల్గా ఇంట్రెస్టా నీకు? నేను పర్సనల్గా ఇంట్రెస్ట్. సో నిజంగానే దుంకేసినావా? నీకు భయమే లేదా? నాకు దానికోసమే 2 years నుంచి నేర్చుకుంటున్నా. ఓకే. అంటే నీకు పర్సనల్గా ఇంట్రెస్టా మూవీ కోసమా? మూవీ కోసమే. వావ్ ఎంత డెడికేషన్ అసలు, సూపర్ నిజంగా. అంటే ఒక 10 takes లేకపోతే అలా టేక్స్ ఏమన్నా అయినాయా, లేకపోతే డైరెక్ట్ షార్ట్ తీసేసిరా ఆ సీన్కి? టేక్స్ తీసుకున్నారు. ఒక 5 takes తీసుకున్నారు దానికోసం. సో నెక్స్ట్ వచ్చే పుష్ప 3లో లెందీ టైం ఉంటుంది అని అనుకుంటున్నాం మేము. ఇది నిజంగానే పుష్ప 3లో ఉంటుందా? ఇంకా సీన్స్ ఉంటాయా? నేనైతే చెప్పను. సస్పెన్స్. ఓకే. ఇప్పుడు నీ కెరియర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆపర్చునిటీ RRRతో వచ్చింది కదా నీకు? ఎలా అసలు అంటే ఆడిషన్స్కి వెళ్ళడము, ఆ ప్రాసెస్ స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అయింది నీ కెరియర్? ఆడిషన్స్కి వెళ్ళా. ఫస్ట్ ఆడిషన్స్కి వెళ్తే అక్కడ సెలెక్ట్ చేశారు నన్ను. సెలెక్ట్ చేస్తే అప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఎంతమందిలో సెలెక్ట్ అయ్యావు? ఎందుకంటే RRR అంటే చిన్న సినిమా కాదు, అది హై బడ్జెట్ మూవీ. అండ్ నీ లైఫ్లో ఫస్ట్ ఆపర్చునిటీ అదే. సో చాలా మంది వస్తారు అట్లాంటి క్యారెక్టర్కి. జనరల్గా ఇప్పుడు చిన్న ఆపర్చునిటీస్కి చాలా మంది కాంపిటీషన్ ఉంటుంది బయట చూస్తున్నాం కదా. కానీ RRR అంటే చాలా మంది వచ్చి ఉంటారు కదా. మరి ఎంతమంది వచ్చారు? ఎంతమందిలో సెలెక్ట్ అయ్యావు నువ్వు? ఎంత అంటే సైడ్ రోలే కదా, అందరిని తీసుకున్నారు. అంటే సైడ్ రోల్స్ కాబట్టి అందరినీ తీసుకున్నారు ఫస్ట్. దాని తర్వాత మెల్లిమెల్లిగా నీకు చైల్డ్ ఆర్టిస్ట్ ఛాన్సెస్ రావడం స్టార్ట్ అయిందా? నీకు మెయిన్ ఒక రికగ్నిషన్ ఇచ్చింది అని అంటే విమానం మూవీ కదా. దానికి ఎలా వచ్చింది ఆపర్చునిటీ? అది ఫస్ట్ స్టోరీ వినగానే యాక్సెప్ట్ చేసిరా మీరు? అదే మమ్మీ ఏమో ఫస్ట్ అయితే రిజెక్ట్ చేశారు. తర్వాత డైరెక్టర్ సార్ వచ్చాము, ప్లీజ్ నువ్వే కావాలి మాకు అనేసి కోరుకుంటాము, చేసాము. ఓకే. అంటే ఇప్పుడు ఇన్ని చేస్తున్నావు కదా నువ్వు, నీకు ఇప్పుడు తెలియను చిన్న బాబు కాబట్టి నీకు స్టోరీ లైన్స్ ఎలా తీసుకోవాలి ఏం చేయాలి తెలియదు కదా. అప్పుడు ఎవరు చూస్తారు అవన్నీ? అవన్నీ మమ్మీ చూస్తారు. మమ్మీ చూసి ఓకే అనుకుంటే నువ్వు చేస్తావా? నీకు ఏదన్నా సరే మమ్మీకి నచ్చలేదు, నీకు నచ్చింది అనుకో ఏదన్నా, అప్పుడు మమ్మీ మాటే. మమ్మీ ఏది చెప్తుంది? సో స్వీట్ అసలు. ఓకే. విమానం మూవీలో సముద్రగని సార్తో ఎట్లుండే నీ బాండింగ్? ఎట్లుండే? ఆయన నేను అంటే పోటీ కింద చేసేవాళ్ళం. ఇప్పుడు
నేను ఎక్కువ బాగా చేశానంటే సార్ కూడా ఇంకెక్కువ బాగా చేశారు. నేను అలా ఎక్కువ చేశానంటే ఆ సార్ కూడా ఎక్కువ చేసేవారు. అలా స్పీడ్గా ఒకటేసార్లు. మాకు 40 days షెడ్యూల్ 32 daysలో అయిపోయింది. వావ్, అంత ఫాస్ట్గా చేసేసావా? అయితే నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అలాగే నా బర్త్డేకి సార్ తెలియదు నా బర్త్డే అనేసి. సో సడన్గా ఈరోజు నా బర్త్డే సార్ అనేసి అంటే అవునారా అనేసి కేక్ తెప్పించేమో కేక్ని అక్కడే కట్ చేయించి నా దగ్గర గిఫ్ట్ లేదు అనేసి ఆయన చేతికున్న గోల్డ్ రింగ్ తీసి ఇచ్చారు. వావ్, సూపర్ కదా అసలు. అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? థ్యాంక్ యూ అని చెప్పా. ఓకే, ఇప్పటికి మాట్లాడతారా ఎప్పుడైనా? ఎందుకంటే నాకు తెలిసి నువ్వు చేసిన అన్ని మూవీస్లో ఎక్కువ షెడ్యూల్ ఆయనతోనే, అంటే ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఆయనతోనే కదా నువ్వు. ఇప్పటికీ మాట్లాడతారా అయితే? ఇప్పటికీ సుకుమార్ సార్ నాతో క్లోజ్గా ఉండి, సుకుమార్ సార్ సముద్రగండి సార్ ఇప్పటికీ నాతో మాట్లాడుతూ ఉంటారు. కాల్ చేసి ఏం చేస్తున్నావు, బాగున్నావా? ఓకే, ఆయన నేను బాగా మిస్ అవుతాడు అని మాకు ఒక ఇన్ఫర్మేషన్, నిజమేనా? అంటే నాకు షూట్ ఉన్నప్పుడు ఆయనకి షూట్కి వచ్చేదానికి వీలు కాదు. సో ఒక్కొక్కప్పుడు నాకు ఫోన్ చేసి ఈ రోజు ఏం చేసావురా అనేసి తెలుసుకుంటూ ఉంటారు. ఓన్ సన్ చూసుకున్నట్టే చూసుకున్నారు నన్ను. ఓకే, అయితే విమానం మూవీలో మొత్తం ఫ్లైట్కి సంబంధించి ఉంటుంది కదా, ఒక్కసారి అని ఎక్కాలి అని చెప్పి. నాకు తెలిసి నువ్వు ఈ షూటింగ్స్ పరంగా చాలాసార్లు ఎక్కే ఉంటావు. సో ఫస్ట్ టైం ఎక్కినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? రియల్ లైఫ్లో చాలా ఎగ్జైటెడ్గా అయింది. అలాగే నేను ఫస్ట్ విమానం స్కై ల్యాబ్కి ఎక్కా. స్కై ల్యాబ్కి ఎక్కితే చాలా ఎంజాయ్ చేసా ఆ ట్రిప్ని. అసలు రియల్గా ఫ్లైట్ ఎదురుగా ఉండి చూడడం అనేది చాలా ఎగ్జైటెడ్. లోపలికి ఎప్పుడు వెళ్తాం. కొంతమంది ఇట్లా టేక్ ఆఫ్ అవుతుంటే భయపడతారు అంటారు కదా, మరి నీకు భయమే లేదా ఫస్ట్ టైం ఎక్కినప్పుడు? అది జుప్పమని వెళ్ళిపోయింది, నేను కూడా జుప్పమని కళ్ళు మూసుకున్నా. అంటే నాకు తెలిసి విమానం మూవీలో లాగా నీకు కూడా పర్సనల్గా బాగా ఇష్టం అనుకుంటా కదా విమానం ఎక్కడం అనేది. అందుకే చూసినావా అది నీకు రియల్ లైఫ్లో అండ్ స్క్రీన్ మీద బాగా సెట్ అయింది కదా. అందులో ఒక డైలాగ్ ఉంది, అది ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఆ డైలాగ్ వల్ల ప్రతి ఒక్కరూ నిన్ను ఒక ఇంట్లో మనిషిలాగా, వాళ్ళ ఇంట్లో ఒక బాబులాగా ఓన్ చేసుకున్నారు. నిజంగా నువ్వు చాలా చేసావు, అన్నీ క్యూట్గా చేసావు. కానీ విమానం అయితే నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ అని చెప్పుకోవాలి అండ్ బెస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పుష్ప ఓకే పెద్ద మూవీ కాబట్టి, కానీ విమానం అనేది నార్మల్ మూవీ అయినా అందరు నిన్ను ఓన్ చేసుకొని నీకు ఒక స్పెషల్ రికగ్నిషన్ వచ్చింది దాంతోనే కదా. సో దాని నుంచి ఒక డైలాగ్ చెప్పాలి మరి మాకు. విమానం నాన్న దేవుడు ఎప్పుడు కనపడినా దండం పెట్టుకోమంటే వింటున్నానా, అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అన్నారు, నాన్న అంటారు. అసలు నిజంగా ఈ డైలాగ్ లైవ్ లో వింటాను నేను అనుకోలేదు. ఎంత క్యూట్ గా చెప్పినావు తెలుసా డైలాగ్. రియల్ గా వింటాను నేను అసలు అనుకోలేదు, అంత క్యూట్ గా ఉంది. ఓకే సరే, ఇంత బాగా చెప్పిన తర్వాత ఇంకేమంటామండి మనం, అంతేనా? తగ్గేదేలే. సూపర్, అసలు ఎంత క్యూట్ గా అంటున్నావు తెలుసా. అల్లు అర్జున్ సార్ చూసిరా, నువ్వు ఇట్లా అనడం చూసిరా అల్లు అర్జున్ సార్ ఏమన్నారు మాట్లాడినప్పుడు అంటే స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు ఎక్కిన తర్వాత అల్లు అర్జున్ సార్ ఏమో వెళ్ళాను సార్ దగ్గరికి. సుకుమార్ సార్ పక్కనే ఉన్నారు. చెప్పారు వీడియోని చిన్నప్పుడు క్యారెక్టర్ జూనియర్ అల్లు అర్జున్ అంటే, అవునా నువ్వు చాలా బాగా చేసావురా, అద్దరు కొట్టేసావు, నీ సీన్ చూసాను అనేసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో దిగారు. వావ్ సూపర్. అసలు మరి నువ్వు ఇప్పటి వరకు వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరిలో నీకు ఎవరు బాగా అనిపించారు? వర్క్ చేసిన అందరిలో ఎక్కువగా అయితే సుకుమార్ సార్, శివ సార్, రాజమౌళి సార్. ఓకే, మరి రాజమౌళి సార్ అంత సీరియస్గా ఉంటారు, వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అంటారు కదా, మరి నీకు ఎలా హెల్ప్ చేశారు? సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు, లేకపోతే ఏమైనా టేక్స్ పోతే చెప్పడము అలాంటివి? నాకు టెక్స్ట్ పోలేదు, వేరే వాళ్ళు చెప్తే నన్ను చూసామో వాళ్ళకి చెప్పారు. అంటే నాది సీన్ ఉంటుంది కదా, ఇలా కూర్చొని కొమ్మవేళ సాంగ్ అమ్మ పక్కన ఇలా కూర్చొని ఇలా కెమెరా చూడకుండామో అక్కడే చూస్తే ఇలా కూర్చున్నా, నాదేం ఇలా కూర్చోడమే. అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు అంటే పక్కన
ఎవరో మాట్లాడుతున్నారా అంటే సోల్జర్ ఇలా పెట్టుకుని ఉంటారు కదా, వాళ్ళేమో ఇలా సైడ్ చూసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే సోల్జర్స్ అంటే స్ట్రిక్ట్ ఉండాలి. సో వాళ్ళు సుకుమార్ సార్ వచ్చేమో తిట్టారు, రాజమౌళి సార్ వచ్చేమో తిట్టారు. చూడరా అబ్బాయిని చూడరా ఇలా కూర్చున్నాడా, ఒక్క చీమ వచ్చిన కూడా కదలలేరా అనేసి. డెడికేషన్ సూపర్, అసలు సూపర్ అంటే సూపర్. ఇంకా ఫర్దర్గా నీకు ఎలాంటి స్క్రిప్ట్స్ కావచ్చు, లేకపోతే ఎలాంటి హీరోస్తోని వర్క్ చేయాలని ఉంది? పిఎస్పికే సార్. పవన్ కళ్యాణ్ సారా నీకు బాగా ఇష్టమా? కలిసావు ఎప్పుడైనా మరి? కలవాలని ఉంది. ఫస్ట్ కలిసిన తర్వాత ఏం చేస్తావు చెప్పు? నేను మీకు చాలా బిగ్ ఫ్యాన్ సార్ అనేసి షేక్ హ్యాండ్ ఇస్తాను. అలాగే సార్తో ఏమో కొంచెం కూర్చునేమో ఫోటో తీసుకుంటా. ఓకే, సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో నీకు ఒక మంచి పెద్ద మూవీ ఆపర్చునిటీ రావాలని నేను కూడా మంచి కోరుకుంటున్నా. మీ ఇద్దరిని ఒకటే స్టేజ్ మీద చూడాలి. థ్యాంక్ యూ. మరి పిఎస్పీకి అన్న తర్వాత డైలాగ్ చెప్పకపోతే వదిలిపెట్టాం కదా, మరొక డైలాగ్. కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు తీసి కొట్టడం తెలుసు. ఓకే, అసలు నువ్వు నార్మల్గా మాట్లాడుతున్నావు కదా, ధ్రువన్ లాగానే ఉన్నావు. సడన్గా కెమెరా చూసి చెప్పగానే ఒక వేరియేషన్ వచ్చేస్తుంది ఫేస్లో. సడన్గా ధ్రువన్ ఒక స్పార్కుల్ వచ్చేసి డైలాగ్, ఆ కాన్ఫిడెన్స్ అదంతా వచ్చేస్తుంది. ఎలా కెమెరా అనగానే ఆ డెడికేషన్ వస్తుంది. యాక్షన్ ఈజ్ యాక్షనా? మరి నువ్వు ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు యాక్షన్ అంటే యాక్టింగ్లో బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది నీకు. విమానం మూవీలో అయితే అందరిని ఏడిపించేసినావు అసలు నువ్వు. మరి ఎలా ఇంప్రూవ్ అవుతున్నావు? నీకు టీచర్ ఎవరు? ఎక్కడ నేర్చుకుంటున్నావు? ఏమైనా నేర్చుకుంటున్నావా మరి? అపర్ణ అనే ఒక టీచర్ నాకు టీచ్ చేశారు షూటింగ్ మొత్తం, అంటే ఎలా చేయాలి మొత్తం అని. ఇప్పటికీ నేర్చుకుంటున్నావా మరి యాక్టింగ్ ఏమన్నా? ఆవిడ మా ఇంట్లోనే ఉంటారు, నాకు మొత్తాన్ని నేర్పిస్తారు. ఆవిడ నాకేమవుతారంటే అమ్మ. ఓ అదే కదా, మా ఇంట్లోనే ఉంటారు అని అంటే ఏమరా అనుకుంటున్నాను. చూసారు కదా, అసలు మాటలు కూడా మామూలుగా లేవు అసలు. అందుకే అనుకుంటా డబ్బింగ్ వేరే వాళ్ళకి ఇవ్వకుండా ప్రతి మూవీ ఈ అబ్బాయితోనే చెప్పిస్తున్నారు. అంతేనా? అసలు ఇంత బాగా మాట్లాడుతున్నావు తెలుసా, క్యూటీ ఉంది. వచ్చేసి అసలు నువ్వు మా ఇంటికి వచ్చేసి. క్యూటీ పై నిజంగానే క్యూటీ పై నువ్వు. అసలు మీ మమ్మీ చాలా సపోర్ట్ ఇస్తున్నారు కదా నీకు. ఈ అంటే ఇప్పుడు నార్మల్గా చిన్నపిల్లలు ఎక్కువ టైం పడుకోవాలి అని అంటారు కదా, ఎప్పుడన్నా మరి నీకు అట్లా స్లీప్ డిస్టర్బ్ అవ్వడము, మిడ్ నైట్స్ ఒక్కొక్కసారి షూటింగ్స్ ఉంటూ ఉంటాయి కదా, అప్పుడు ఎలాంటి కేర్ తీసుకుంటారు? అంటే ముందే పడుకోబెట్టేస్తారు, ముందే పడుకోబెట్టేసి, అంటే ఇప్పుడు స్కూల్ ఉందంటే స్కూల్కి పంపించేసి తీసుకొచ్చి కొంచెం పడుకోబెట్టి, దాని తర్వాత లాంగ్ ఉంటే కార్లో కూడా పడుకోబెడతారు. లేదంటే ఏమో ఇంట్లోనే ఇంకొంచెంసేపు ఎక్కువసేపు పడుకోబెట్టి 2 hours 1 hour పడుకోబెట్టి తీసుకెళ్తారు. ఓకే, మరి ఇన్ని జర్నీస్ చేస్తున్నావు కదా, నీకు టైర్డ్ అనిపిదా? ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడు అనిపించలేదు. ఓకే, నువ్వు 2 years చిన్నప్పటి నుంచే నువ్వు యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చేసినావు కదా, ఎట్లా మరి నీకు చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ ఎట్లా ఇండస్ట్రీ మీద? ఇంట్రెస్ట్ అంటే బాహుబలి మూవీని చూసి ఇన్స్పైర్ అయ్యా. అలాగే మా అమ్మ ఏమో రీడ్ చేస్తూ ఉంటుంది కదా కొన్ని వర్డ్స్, అంటే ఇన్స్టాగ్రామ్ ఇలా చెప్తున్నప్పుడు ఏమో డైలాగ్స్ వస్తే ఏమో ఇలా రీడ్ చేస్తారు కదా ఫోన్లో, డైలాగ్ సంథింగ్ రీడ్ చేస్తూ ఉంటామో నేను కూడా దాన్ని పలికేసామో నాకు కూడా వచ్చేసేది. నా కాన్ఫిడెన్స్ చూసాము తీసుకెళ్ళారు. అలాగే మా మావయ్య వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఇలా వచ్చినప్పుడేమో మామ నేను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ. అలాంటి డైలాగ్ చెప్పేవాడివా? ఓకే, సో మీ మమ్మీకి ఇండస్ట్రీ సైడ్ ఇంట్రెస్ట్, సో అది నీ వల్ల తీరిద్ది కోరిక, అంతేనా? సో మరి నువ్వు మమ్మీ ఇంత కష్టపడుతుంది కదా, మరి నువ్వు ఫ్యూచర్లో మమ్మీ కోసం పెద్ద స్టార్ అయిపోయి మమ్మీని ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి తిన వల్లనే నేను అయినా అని చెప్తావా? అలాంటిది ఉందా? అసలు నువ్వు ఇప్పటికే చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చినావు మీ పేరెంట్స్కి. థ్యాంక్ యూ. ఇంత కాన్ఫిడెన్స్ ఇంత చిన్న ఏజ్లో నేను ఎక్కడ చూడలేదు తెలుసా. అంత మెచ్యూర్గా మాట్లాడుతున్నావు నువ్వు, అట్ ద సేమ్ టైం క్యూట్గా కూడా మాట్లాడుతున్నావు. ఓకే, సో ఇంకేంటి పుష్పకి సంబంధించిన విశేషాలు? పుష్ప 3 ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు నెక్స్ట్ ఏమన్నా? నాకైతే తెలియదు. పుష్ప 3 గురించి అయితే అడగండి, పుష్ప 2 అయినా నేను చెప్పగలుగుతా. బాగా ప్రిపేర్ చేసి మరి తీసుకొచ్చారు ఇక్కడికి, అర్థమవుతుంది. ఎన్ని డేస్ అయింది షూటింగ్ పుష్ప? నాకైతే 11 days చేశారు. 11 days చేశారా?
ఓకే. పుష్ప 1 పుష్ప 1 9. పుష్ప 2కి సంబంధించిన షూట్స్ ఏమన్నా ముందే పుష్ప 1 షూటింగ్ అప్పుడు ఏమైనా చేయడం జరిగిందా? పుష్ప 2కి పుష్ప 1 సగం తీసేశారు కానీ వేయలేదు అంతే. సో పుష్ప 3కి పుష్ప 2 షూటింగ్ అప్పుడు తీసారైతే? పుష్ప 3కి కొంచెం తీశారు. సో పుష్ప 3లో కూడా నీది లెంగ్తీ క్యారెక్టర్ మేము అది వేస్తారా ఏదైనా నాకు కన్ఫర్మ్ అయితే లేదు. మరి పిఎస్పీకే సార్ అంటే ఇష్టం అన్నావు కదా, మరి ఎందుకు ఇష్టం అంత నీకు? ఎందుకంటే ఆయన నేమ్ చెప్పగానే ఒక బ్లష్ వచ్చింది నీ ఫేస్లో. ఎందుకంటే ఆయన హెల్పింగ్ నేచర్ బాగా నచ్చింది. ఎలాగైతే ప్రభాస్ సార్ ఇప్పుడు వరదలు వచ్చాయి కదా, మొన్న వరదలు వచ్చినప్పుడు కొన్ని కోట్లు పెట్టి అమ్మ మొత్తం అందరికి హెల్ప్ చేశారు కదా. ఎవరైతే దట్ ఈస్ ద యాక్టర్ అంటే సినిమాస్లో యాక్టర్ కాదు, నా అందరి లైఫ్స్లో యాక్టర్ ఆయన. అలాగే ఆయన ఆయన సినిమా ఇండస్ట్రీని వదిలేసాము, మన కోసం ఇక్కడికి డిప్యూటీ సీఎం. ఓకే, జనాలకు మంచి చేయడానికి వచ్చారు, అందుకు ఇష్టమా? వావ్, అసలు నువ్వు కూడా ఫ్యూచర్లో పెద్ద స్టార్ అయిపోయినాక ఆయనలాగా మరి అందరికి హెల్ప్ చేస్తావా? జనాలకి నీకు తోచినంత చేస్తావా? అలాంటి ఏమన్నా ఆశలు ఉన్నాయా? ఎయిమ్స్, గోల్స్? నాకు కూడా పవన్ కళ్యాణ్ సార్లో హెల్ప్ చేయాలని ఉంది, కానీ నా దగ్గర అంత మనీ లేదు. అలాగే 10 రూపీస్ ఉంటే నేను 10 రూపీస్ ఇచ్చేస్తా, ఎవరి దగ్గర అంటే అలా చేస్తాను నేను. సూపర్. మరి ఇప్పటివరకు అలా చిన్నగా ఎవరైనా అంటే ఇప్పుడు నీ ఉన్న ఏజ్కి క్లాస్ రూమ్లో ఎవరైనా హెల్ప్ అడిగితే చేయడం అలాంటివి ఏమైనా చేసావా? చాలా వరకు చేసా, కానీ మనీ విషయంలో అయితే కాదు, చేయలేదు. ఓకే, చేద్దాంలే, మనకి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. అంటే మనకి అంటే నాకు కాదు, నీకు చాలా ఫ్యూచర్ ఉంది కాబట్టి నువ్వు సార్ ఎంత పెద్దగా అయినాక మంచిగా సంపాదించినాక అందరికీ హెల్ప్ చేద్దావు, ఓకేనా? ఇంకా అలాగే ఇంట్లో చెల్లి ఉంటుంది కదా నీకు, మరి ఎలా ఉంటుంది చెల్లితో బాండింగ్? అంటే ఇంత డీసెంట్గా ఉన్నావు కదా, అల్లరి చేస్తావు నువ్వు? గీరుతుందా? నువ్వేమనంది ఎందుకు గీరుతుంది చెప్పు. తన గురించి ఒక పాట రాసే, ఇప్పుడు అది పాడానంటే ఇంటికి వెళ్ళి చంపేస్తుంది నన్ను. వద్దు ప్లీజ్, వద్దు ప్లీజ్ ప్లీజ్, వద్దు, చాలా ఫన్నీ ఉంటుంది, వద్దు ప్లీజ్. నన్ను ఇప్పుడు మాటిస్తున్నా, ఇది టెలికాస్ట్ చెయ్య, పాడు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత పాడతా. ఎందుకు ఇప్పుడే పాడు, జనాలు కూడా చూడాలని. పులి పంజాలకు వెళ్ళి కలిగించుకోవడం అవసరమా? ఏం కాదులే, మమ్మీ ఉంది కదా, మమ్మీ చెల్లి చూడకుండా స్కిప్ చేయిస్తుంది, ఏం కాదు, పాడు. వద్దు వద్దు, ఎందుకు స్కిప్? నువ్వు పుష్పరాజు అయ్యుండి చెల్లికి భయపడ్డమైంది. పులి దగ్గరికి వెళ్ళామో గోకి గోకి గీరి గీరి. పులి మళ్ళీ చెల్లిని అంటావేంది? యాక్చువల్గా పులి బయట మాత్రమే నేను పులి, ఇంట్లో అయితే మమ్మీ మా చెల్లి అయితే ఎవరైతే ఉన్నారో పులి, మా మమ్మీ ఏమో హోమ్ మినిస్టర్. ఇంట్లో అయితే నువ్వు ఇంకా సైలెంట్ అయినా అని చెప్తున్నావా? నేనైతే నమ్మను ఇంట్లో నువ్వు సైలెంట్ అంటే, నేనైతే నమ్మను. మమ్మీ హోమ్ మినిస్టరా? డాడీ అట్లా కాంటాక్ట్ సేవ్ చేసుకున్నాడా ఏంది హోమ్ మినిస్టర్ అని? కాదు, హోమ్ మినిస్టర్, హోమ్ హోమ్ మినిస్టర్ అన్నీ మమ్మీ మాటలే. హోమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అంటే ఇంట్లో ఉన్న సర్వ హక్కులు ఆధిపత్యం మొత్తం మమ్మీదే, అందుకేనా హోమ్ మినిస్టర్ అని పేరు పెట్టింది? భలే ఉంది అసలు. ఇప్పుడు నువ్వు వాడతావా లేదా సాంగ్ నా కోసం? ఇంటర్వ్యూ అయిపోయినాక పాడతావు, ప్రామిస్ పాడాలి. సరే, ఇప్పుడు నువ్వు ఏదో ఒక పాట అయితే పాడాలి, ఆ పాట కాకపోయినా ఏదో ఒక పాట అయితే పాడాలి నా కోసం. పుష్ప 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 నువ్వు గెట్ట మట్ట సవరిస్తుంటే దేశంలో దారిలే. పుష్ప 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 నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమి బద్దలయ్యే. పుష్ప 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 నువ్వు నిలవాలంటే ఆకాశము ఎత్తే పెంచాలి. పుష్ప 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 నిన్ను కొలవాలంటే సముద్రం నిండా లోతే తవ్వాలి. పుష్ప 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 హే గువ్వ పిట్టలాగా వానకు తడిసి బిక్కుమంటూ రెక్కలు మడిసి వణుకుతూ ఉంటే నీదే తప్పోదా.
పెద్ద గద్దలాగా మబ్బుల పైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైన తలనే ఉంచి కాళ్ళ కింద కూర్చేనా పుష్ప 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 రాజ్ పా. తగ్గేదలే. వావ్, ఇంత బాగా వాడినావు తెలుసా అసలు. నీకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్తో పాటు ఇట్లా మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వడం అది కూడా అలవాటా, ఇష్టమా? ఇష్టం. ఎక్కడైనా ఇచ్చావా స్టేజ్ షోస్ లాంటివి అలా? షోలు ఇచ్చా. ఎక్కడ? స్కూల్లో ఇచ్చా. స్కూల్. ఓకే, వావ్. మరి స్కూల్లో నీకు ఇప్పటికే మల్టీ టాస్కర్ అని పేరు వచ్చేసి ఉండాలి, వచ్చేసిందా? నేను అన్నిట్లో ఫస్ట్. వావ్, అసలు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు ధ్రువన్? అది కూడా అమ్మ వాళ్ళే. అది అది మ్యాటర్. కాన్ఫిడెన్స్ ఒకటి ఉంది, అన్నిటికన్నా మించి వాళ్ళ అమ్మ ఉంది పక్కన, అది మ్యాటర్. అందుకనే అలా బ్యాలెన్స్ ముందు ముందుండి నడిపిస్తుందా? ఓకే, టచ్ చేసావు, టచ్లో ఉండు. ఓకే, ఇంకా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా స్కూల్లో, ఏమంటారు? ఇప్పుడు స్కూలింగ్లో ఉన్నప్పుడు మనకంటూ ఒక స్పెషల్ గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళతో మనం ఎవ్రీథింగ్ చెప్పుకుంటాం. పక్కనోడి కంపాక్స్లో మనం పెన్సిల్ దొబ్బేసినా కూడా అలాగే చెప్పుకుంటాం. అట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారా నీకు, గ్యాంగ్ ఒకటి స్కూల్లో? నవ్వినామంటే ఏదో ఒకటి చేసే ఉంటావు, చెప్పు. ఏం చేసినావు చెప్పు చెప్పు చెప్పు. అంత బ్లష్ అవుతున్నావు అంటే ఏదో ఒకటి చేసి. స్నాక్స్ తీసుకో. ఏం తీసుకున్నావు చెప్పు? స్నాక్స్. వాడికి ముందు బెంచ్ ఇలా ఉంటుంది మాకు, ఇక్కడ ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, మధ్యలో బ్యాగ్స్ పెట్టుకోవడానికి, అలాగే లంచ్ బాక్స్ పెట్టుకోవడానికి మధ్యలో ఉంటుంది, వేడికి. మేము ముందేమో నా ఫ్రెండ్ ఉంటాడు, వాడేమో ఎప్పుడేమో మంచి మంచి స్నాక్స్ తెస్తూ ఉంటాడు. ఎవరికి ఇవ్వను కూడా ఒక్క బుక్ కూడా వేయడు. నేను ఏం చేస్తాను అంటే క్లాస్ జరుగుతున్నప్పుడేమో మళ్ళీగేమో బాక్స్ జిప్పు తీసేమో తినేసి మళ్ళీ పెట్టేస్తేమో వాడు బస్ స్నాక్ కింద వాళ్ళ మమ్మీ పెట్టిందేమో తెలుసుకోలేకేమో వెళ్ళిపోయిండు. వాడికి కొంచెమే ఒక 3 బాక్సులే ఉంటుంది, 3 బాక్సులు తినేసాను. లైట్ వెయిట్ అయిపోయింది. ఏందా అనేసి ఏమో బస్కి వెళ్ళే ముందు చూస్తే ఏమో స్నాక్స్ మొత్తం అని చెప్పి. అయ్యో పాపం. అయినా అందరికి పెట్టడం అంటే అట్లనే చేయాలి, కరెక్టే అది. మరి పెట్టొచ్చు కదా కొంచెం, ఏమవుతుంది చెప్పు తెచ్చుకున్నప్పుడు కదా. కానీ నేను కూడా, నాది కూడా తప్పే. తర్వాత మళ్ళీ నా బస్ నాకు ఇచ్చా. నేను చెప్పేమో మళ్ళీ నాదే ఇచ్చా. అనవసరంగా చెప్పినావు నువ్వు. ఏమైతుండే నెక్స్ట్ డే స్నాక్స్ తెచ్చినప్పుడు మళ్ళీ తినాల్సింది, ఏమవుతుంది చెప్పు? తప్పు. అమ్మో సూపర్. మరి ఈ విషయం మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలుసా పక్కన? అందరికీ తెలుసు, టీచర్స్కి కూడా తెలుసు. అయ్యో, ఏమనలేదా మరి టీచర్స్? ఇట్లాంటి విషయాలలో టీచర్స్ తిడతా ఉంటారు కదా, ధ్రువాన్ అట్లా చేయడం తప్పు కదా అని అంటారు కదా, ఏమనలేదా? కానీ నేనేమో తప్పించుకుంటా. ఇట్లాంటివి చేసి కూడా నువ్వు తప్పించుకుంటావు. అమ్మో, ఇదేదో రియల్ లైఫే రీల్లో చూపెట్టినట్టుంది. రీల్లో కొన్ని మూవీస్లో అల్లు అర్జున్ గారు చేస్తారు ఇప్పుడు, కొంటె పనులు చేసి కూడా సభాష్ అనిపించుకుంటారు, అట్లుంది నువ్వు చెప్పేది. సో ఫస్ట్ పుష్ప మూవీ చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరు చూసిర్రా? వెళ్ళి ఏమన్నారో చూసి, నీ బెస్ట్ ఫ్రెండ్స్? వాళ్ళు మొత్తం అంటే మా గ్యాంగ్ మొత్తం అంతా వాళ్ళ పేరెంట్స్ తోటి, వాళ్ళు మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ తోటి సపరేట్గా మొత్తం అందరు కలిసి వెళ్ళారు. నేను ఒక్కడిని సపరేట్గా వెళ్ళాను. వాళ్ళతో వెళ్ళింటే బాగుండు కదా, ఇంకా బాగుండదు కదా ఆ ఫీలింగ్. ఎప్పుడైనా సరే మనకి ఇష్టమైన వాళ్ళతోని మనం ఏదన్నా భారీగా సక్సెస్ చేసినప్పుడు దానికి కలిసి వెళ్ళి వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేస్తుంటే, వాళ్ళు దాని గురించి మన ముందు మాట్లాడుతుంటే ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా నీకు. ఈ పుష్పకి సంబంధించి నీకు మంచిగా నచ్చిన కాంప్లిమెంట్ ఏంటి, ఎవరి దగ్గర నుంచి వచ్చింది? సుకుమార్ సార్ దగ్గర నుంచి. ఏమన్నారు ఆయన? నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు యాక్షన్ ఏమో సరిగ్గా రాలేదంటే ఆయన నా దగ్గరికి వచ్చామో ఇలా, ఇప్పుడు ఎమోషనల్ అంటే ఆయన ఏడ్చి నాకు చూపించామో, ఇప్పుడు నువ్వు చేయాలనేసామో నాకు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, అలా 3 సార్లు ప్రాక్టీస్ చేయించామో చేశారు. వావ్, నీకు చెప్పడానికి ఆయన మళ్ళీ చేసి చూపించేవాళ్ళు నీకు. గ్రేట్ కదా అసలు, ఎంత పేషెన్స్ కదా. రాజమౌళి సార్ కూడా అంతే చేస్తుండేనా ఏమన్నా ఉంటే నీకు? అంటే ఆయన అంటే నాది అంత ఉండేది కాదు, డైలాగ్స్ ఏమి ఉండేది కాబట్టి, కానీ ఇలా కూర్చున్నవి కాబట్టి అంత చూపించారు కాదు. కానీ ఏమో ఆయన ఇలా చూడు, వాళ్ళని చూడు ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నారు అనేసి స్క్రీన్ దగ్గరికి వెళ్ళి చూపించి
ఎంకరేజ్ చేశారు. అంటే నీతో కాకుండా షూటింగ్ స్పాట్స్లో నువ్వు చూస్తావు కదా ఆయన ఎలా ఉంటారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు. అంటే రాజమౌళి సార్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేది వింటేనే మనలో ఉన్న యాక్టర్ వచ్చేసి ఆ సీన్ అంతా పర్ఫెక్ట్గా వస్తుంది అనేది మార్కెట్లో టాక్. అది షూటింగ్లో నువ్వు చూసి మరి ఎక్స్పీరియన్స్ చేసినావా? నీ సీన్స్ కాకపోయినా నా సీన్స్ కాకపోయినా కూడా ఎంజాయ్ చేసా. ఓకే. సో నీ ఏజ్లో చాలా మందికి స్టడీ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి, ఫైనల్ ఎగ్జామ్స్ ఎట్లా మార్క్స్ రాకపోతే ఇంట్లో ఏమంటారో, ఫెయిల్ అయితే ఏమంటారో, ఇన్ని టెన్షన్స్ ఉంటాయి కదా. మరి నువ్వు ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తున్నావు కదా, మరి నీ ఏజ్లో ఉన్న కిడ్స్కి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, ఎట్లా మేనేజ్ చేస్తున్నావు అది? వాళ్ళకి ఏదైనా వర్క్ ఉన్నా కూడా, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చూపిస్తున్నా. ఫస్ట్ ఈజీ వర్క్ చేశారనుకోండి, ఈజీ వర్క్ డౌన్ వెళ్ళి మళ్ళీ హార్డ్ వర్క్ వెళ్ళాలంటే చాలా ఎక్కువ లేట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ముందే హార్డ్ వర్క్ చేశారంటే పైకి ఎక్కుతారు, స్పీడ్గా కింద దిగిపోతారు, ఒకేసారి అయిపోద్ది. సో హార్డ్ వర్క్ చేస్తే నెక్స్ట్ ఈజీ వర్క్ చేస్తే అది ఈజీ అనిపిస్తుంది మనకి, సింపుల్, కష్టం అనిపించదు, ఈజీగా. ఇప్పుడు హార్డ్ వర్క్ చేసామంటే ఏమో కొంచెం ఆలోచించి రాసామంటే ఆన్సర్ తెలిసిపోద్ది. తర్వాత మనకు వచ్చిన వల్ల ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఎగ్జామ్ ఓవర్. ఈజీ వర్క్ చేస్తామో కొంచెం వచ్చింది కూడా పోతుంది. ఓకే. మరి నీకు యాక్టింగ్ ఇష్టమా, స్టడీ ఇష్టమా? రెండు కళ్ళ లాంటివి అంతేనా? ఓకే. అంటే ఫర్దర్గా నువ్వు స్టడీ పరంగా ఏమన్నా సెటిల్ అవ్వాలనుకుంటున్నావా, ఏదైనా గ్రాండ్ సక్సెస్ రావాలనుకుంటున్నావా, ఇండస్ట్రీ పరంగా వస్తే హ్యాపీయా నీకు? ఇండస్ట్రీ అలాగే స్టడీ పరంగా కూడా రెండు బ్యాలెన్స్ చేయాలి. రెండు కళ్ళు ఎందుకు ఇచ్చారంటే దేవుడు, రెండు బ్యాలెన్స్ చేయాలి. అమ్మో, ఇంకా నాతో కాదు, ఈ అబ్బాయి మెచ్యూరిటీ చూస్తే అసలు నా మీద నాకేతో అట్లా అనిపిస్తుంది. నాకైతే అంత బాగా మాట్లాడుతున్నాడు నిజంగా. ఆ ఏజ్లో మనం ఎట్లుంటుండే అండి అసలు, 2 రూపాయలకు ఆ చాక్లెట్లు అవన్నీ చీక్కుంటూ, ఎక్కడ ఏ సినిమా వస్తుందో కూడా తెలియకుండా, థియేటర్ ఎట్లుంటుందో కూడా తెలియకుండా అట్లుంటుండే. కానీ ఆయన మెచ్యూరిటీ చూడండి, ఎంత బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఆ బ్యాలెన్సింగ్ సీరియస్లీ ఇది నిజంగా ఈ క్రెడిట్ అయితే నీకు సెకండ్ ఇస్తా, ఫస్ట్ మీ పేరెంట్స్కి ఇస్తా. నేనైతే దాని గురించి చెప్తున్నా అంతే. ఎందుకంటే నిజంగా పేరెంట్స్ సపోర్ట్ ఉంటేనే, వాళ్ళు బ్యాలెన్స్ చేయగలిగితేనే మనం ఏదైనా చేయగలుగుతాం కదా. సూపర్. అసలు ఇంకా నువ్వు డబ్బింగ్ చేసినావు, ఇప్పుడు పాట పాడినావు, ఇప్పుడు నాకు తెలిసి ఏదో ఒక సినిమాలో పాట పాడిస్తావు నాకు తెలిసి, యాక్టింగ్ చేస్తున్నావు, స్టడీ ఉంది. ఇవి కాకుండా ఇంకేమన్నా ఇంట్రెస్ట్ ఉన్నాయా నీకు చేయాలని? గన్ షూటింగ్ నేర్చుకుంటున్నావు. వావ్. అది కూడా నాకు తెలిసి మూవీస్కి యూజ్ అవుతుందని నేర్చుకుంటున్నట్టున్నావు కదా. అది పర్సనల్గా ఇంట్రెస్టా నీకు? పర్సనల్ అలాగే మూవీ రెండిటి పరంగా చూసాడు ఈ అబ్బాయి. రెండిటి పరంగా ఆలోచించి బ్యాలెన్స్డ్గా నేర్చుకోవడం కూడా, అసలు టైం వేస్ట్ అనేది ఈ అబ్బాయి లైఫ్లో కనిపించట్లేదు నాకు. అందుకే కదా అసలు ఫ్రీ టైం దొరుకుతుందా ఎప్పుడైనా నీకు? అప్పుడు ఏం చేస్తావు? నీ మూవీస్ నువ్వు చూసుకుంటావా, లేకపోతే వేరే మూవీస్ చూస్తావా? నీ మూవీస్ కాకుండా వేరే ఏ మూవీస్ నువ్వు ఇంట్రెస్టింగ్గా చూస్తావు? వేరే మూవీస్, నీ మూవీస్ కాదు, నువ్వు యాక్ట్ చేసిన మూవీస్ కాదు, వేరే వాళ్ళ మూవీస్ రోజు ఏవి? నాకు తెలిసి మళ్ళీ పిఎస్పీకే సర్వే అంటాడు. నాకు అర్థమైపోయింది, సినిమా మొత్తం నాకు అర్థమైపోయింది. సో కథ మొత్తం అర్థమైపోయింది. అమ్మ మాట వింటే ప్రపంచం ఎట్టా ఉంటుందో పుష్ప 2లో చూద్దాం. ఎందుకంటే అప్పటికి శ్రీవల్లి నా లైఫ్లోకి ఇంకా రాలేదు కాబట్టి. ఇంత బాగా చెప్తున్నాడు నిజంగా. సూపర్. అవన్నీ ఎట్లుంటున్నాయి ఆ చిన్ని బుర్రలో? ఎక్కడ ఒక్కొక్క దానికి రూమ్స్ డివైడ్ చేసి పెట్టుకున్నావా? అన్ని స్క్రూస్ బ్రెయిన్లు ఉంటాయి. స్క్రూ ఒక్కొక్కటి తీసేసి ఉంటుంది కాదు, స్క్రూ అన్నీ తీసేసి ఉంటాయి. ఏదైనా ఎక్కించుకోవాలంటే విని బ్రెయిన్లోకి వెళ్ళి అక్కడ ఒక్కొక్క స్క్రూలో వెళ్ళిపోద్ది, టైప్ అయిపోద్ది. సో చూసారు కదా, ధ్రువన్ అలియాస్ పుష్పరాజ్ ఎంత క్యూట్గా మాట్లాడిండో. నేనైతే ఈ ఇంటర్వ్యూని చాలా ఎంజాయ్ చేశాను, మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మరొక స్పెషల్ చిట్ చాట్లో